కర్నూలు ఓర్వకల్ జయరాజ్ స్టీల్ ప్లాంట్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఫ్యాక్టరీలో భారీగా కమ్ముకుంది పొగ. కిలోమీటర్ల దూరం నుంచి పొగ కనిపిస్తుంది. అయితే ఫ్యాక్టరీ యాజమాన్యం మాత్రం ఎలాంటి ప్రమాదం జరగలేదని చెబుతుంది. ఫ్యాక్టరీలోని ఎవరిని అనుమతించడం లేదు. కర్నూలు ఓర్వకల్ జయరాజ్ స్టీల్ ప్లాంట్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. దీంతో ఫ్యాక్టరీలో పొగ భారీగా కమ్ముకుంది. కిలోమీటర్ల దూరం నుంచి పొగ కనిపిస్తుంది. అయితే ఫ్యాక్టరీ యాజమాన్యం మాత్రం ఎలాంటి ప్రమాదం జరగలేదంటూ చెబుతుంది. ఫ్యాక్టరీలోకి ఎవరిని అనుమతించడం లేదు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీరామ్ అందిస్తారు. శ్రీరామ్, మనం చూడొచ్చు, ఏదైతే అటు స్టీల్ ఫ్యాక్టరీలో కూడా భారీ ఎత్తున అగ్ని ప్రమాదం జరిగి దట్టమైన పొగ అయితే కమ్ముకుంది. సో అయితే మరో పక్కన యాజమాన్యం ఎలాంటి ప్రమాదం జరగలేదని ఎందుకు చెప్పుకుంటూ వస్తుంది? అసలు అట్లీస్ట్ అక్కడ లోపలికి వెళ్ళే సిచ్యువేషన్ ఉందా? తాజా పరిస్థితి ఏంటి? అఖిల, ఓరోకల్ జయరాజ్ స్టీల్ ప్లాంట్ లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అయితే 2017లో జయరాజ్ స్టీల్ ప్లాంట్ నిర్మాణం చేపట్టారు. దాదాపు 413 ఎకరాల్లో 3000 కోట్ల పెట్టుబడితో 70 మెట్రిక్ టన్ను రోజువారీ ఉత్పత్తులు స్టీలు అవుతుంది. అయితే దాదాపు అందులో 1200 మంది కూడా ఉపాధి కల్పించేలాగా గతంలో ఎంఎస్ఎంఈ పార్కు కింద దాదాపు 10,000 ఎకరాల్లో భాగంగా జయరాజ్ స్టీల్ ను కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి. అయితే ఈరోజు జయరాజ్ స్టీల్ ప్లాంట్ ఫ్యాక్టరీలో భారీగా కమ్ముకున్నటువంటి పొగ రావడంతో స్థానికంగా ఉన్నటువంటి వారంతా కూడా వీడియోలను చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన పరిస్థితి. అయితే కిలోమీటర్ల దూరం నుంచి చూస్తే కూడా దట్టమైన పొగ కమ్ముకున్న పరిస్థితి. జయరాజ్ స్టీల్ ప్లాంట్ యాజమాన్యం మాత్రం ఎక్కడ ప్రమాదం జరగలేదని చెప్పే పరిస్థితి. ఎందుకంటే జయరాజ్ స్టీల్ ప్లాంట్ లో స్టీల్ తయారవుతుంది. భారీ ఎత్తున ఇక్కడ తయారవుతున్నటువంటి జయరాజ్ స్టీల్ ప్లాంట్ దేశంలోనే వివిధ రాష్ట్రాలకు వెళ్లేటటువంటి పరిస్థితి. అయితే ఈ ఫ్యాక్టరీలో షార్ట్ సర్క్యూట్ వల్ల ఈ ప్రమాదం చోటు చేసుకుందా అనే కోణంలో ఇప్పటికే దాదాపు ఫైర్ ఇంజిన్లు కూడా అక్కడికి వెళ్లి ఏదైతే మంటలు వ్యాపించాయో వాటన్నింటినీ కూడా అదుపు చేసిన పరిస్థితి. అయితే యాజమాన్యం ఈ ఫ్యాక్టరీలో జరిగినటువంటి ఫైర్ సంబంధించినటువంటి యాక్సిడెంట్ ఎందుకు ఈ విధంగా వచ్చిందనే కోణంలో కూడా అక్కడికి పోలీసు అధికారులు అక్కడికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. శ్రీరామ్, అయితే ఇప్పుడు మంటలన్నీ కూడా అదుపులోకి వచ్చాయా? లోపల సిచ్యువేషన్ ఎలా ఉంది? ఎవరైనా ఒకవేళ అగ్ని ప్రమాదంలో గాయపడ్డారు, ఇలాంటి విషయాలు ఏమైనా బయటకు వచ్చాయా? అఖిల, ఎందుకంటే దాదాపు 1200 మంది కూలీలు ప్లాంట్ లో పనిచేస్తారు. అంటే దాదాపు 3 షిఫ్ట్లుగా అక్కడ అదైతే స్టీల్ తయారు చేస్తూ ఉంటారో అందులో ప్రాసెసింగ్ యూనిట్ లో పనిచేసే పరిస్థితి. అయితే జరిగిన ప్రమాదం ఎక్కడ జరిగింది? ఆ స్టీల్ ప్లాంట్ లో మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్ లో జరిగిందా, లేకుంటే ఇంకా పక్కన ఉన్నటువంటి దాదాపు 413 ఎకరాల్లో వివిధ రకాలుగా ప్లాంట్ ఉంటుంది. అందులోనే అక్కడే స్థానికంగా ఒక దాదాపు 1 టీఎంసీ నీటి మేర స్టీల్ కావాల్సినటువంటి వాటర్ ఎక్కువగా ఉపయోగపడుతుంది. అలాంటి వాటిని కూడా ఒక పాండుగా అంటే చెరువులాగా నిర్మాణం చేపట్టిన పరిస్థితి. అయితే ఇప్పటికైతే ఎలాంటి జయరాజ్ స్టీల్ ప్లాంట్ సంస్థ వారు ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. అసలు మ్యానుఫ్యాక్చరింగ్ అయ్యే అక్కడే ఈ ప్రమాదం చోటు చేసుకుందా, లేకుంటే బయట ఏదన్నా వాటికి కావాల్సినటువంటి స్టాక్ ని స్టోర్ చేసినటువంటి వాటిలో జరిగిందా అనే కోణంలో అయితే ఇప్పటికే అధికారులు అయితే అక్కడికి చేరుకొని జరిగినటువంటి ఏవైతే పొగ కమ్ముకుంటుందో వాటన్నింటినీ కూడా ఫైర్ సంబంధిత సిబ్బంది అంతా కూడా ఆర్పివేసినటువంటి పరిస్థితి. ఇంకా క్లారిటీ రావాల్సింది. అసలు నిజంగా జయరాజ్ స్టీల్ ప్లాంట్ లో మ్యానుఫ్యాక్చరింగ్ చేసే డిపార్ట్మెంట్ లోనే జరిగి ఉంటే అక్కడ ఉండే కార్మికులకు కూడా ఏదైనా యొక్క మంటలు వ్యాపించి మన ప్రమాదం జరిగిందా అనే అంశాలు అయితే ఇంకా తెలియాల్సింది. రైట్ శ్రీరామ్, థ్యాంక్ యూ. సో ఓర్వకల్లోని జయరాజ్ స్టీల్ ప్లాంట్లో ఒక్కసారిగా భారీ అగ్ని ప్రమాదం అయితే సంభవించింది. దీనికి సంబంధించి భారీ ఎత్తున పొగ కూడా చుట్టూ అలుముకుందని చెప్పాలి. అయితే మరో పక్కన ఘటనకు సంబంధించి యాజమాన్యం మాత్రం ఎలాంటి ప్రమాదం జరగలేదని చెప్తుంది. మరి దీనిపై త్వరలోనే అప్డేట్స్ బయటకు వచ్చే అవకాశం కనిపిస్తుంది.